ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే లోకల్ అయితే పార్టీ ఇన్ఛార్జ్ నాన్ లోకల్. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముందే అనుచరుడు బాహాబాహికి దిగారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? వీరి విషయంలో హైకమాండ్ ఎందుకు సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తోంది? తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సక్సెస్ఫుల్గా సాగుతోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలు జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే టార్గెట్గా ఇన్ఛార్జ్ పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్రలో నేతలంతా ఏకమై ఇన్ఛార్జ్కు స్వాగతం పలుకుతుంటే కామారెడ్డి జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కామారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జ్ పాదయాత్ర కొనసాగుతుండగా బాన్సువాడలో నేతల మధ్య గొడవ హాట్ టాపిక్ అయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఎదుటే సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు గొడవకు దిగారు. ఈ గొడవ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇటీవల వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన మీనాక్షి నటరాజన్ తాజాగా కామారెడ్డి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె పాదయాత్రలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్లు చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మేడంకు జిల్లాలోకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఈ యాత్ర సాగుతుండగానే బాన్సువాడ కాంగ్రెస్లో నేతలు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ముగియగానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చందూర్, మెస్రా మండలాల కేంద్రాలలో పర్యటించారు. ఈ రెండు మండలాల కేంద్రాల్లో కొత్త పంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అన్నీ తానై నడిపించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని అన్ని విధాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా భగ్గుమంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరినొకరు నువ్వెంతంటే నువ్వెంత అని తోసుకున్నారు. ఒక దశలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులపై పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్రంలో సర్కారు మారడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటికే ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు షిఫ్ట్ అయిన ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి పోచారంను పార్టీలో చేర్చుకున్నారు. ఎప్పుడైతే పోచారం కాంగ్రెస్లో చేరారో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటోంది. ఈ ఇద్దరు నేతలు బాన్సువాడలో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేస్తున్నారు. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడకు నాన్ లోకల్ కావడంతో పోచారందే ఆధిపత్యం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. కొద్ది రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని టార్గెట్ చేశారు. పార్టీలో చేరగానే స్థానిక నేత బాలరాజుతో సంధి చేసుకున్న పోచారం ఏనుగును పక్కన పెట్టేశారు. అయితే పోచారం కాంగ్రెస్లోకి రావడం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు ఎవరికీ ఇష్టం లేదు. సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీలకు కూడా పోచారం రాకను వ్యతిరేకించారు. గతంలో పోచారం కాంగ్రెస్లో చేరిక సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు దూరంగా ఉన్నారు. ఇప్పుడు బాన్సువాడ కాంగ్రెస్లో వర్గపోరుపై అధిష్టానం మౌనం ఎందుకు వహిస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏనుగు, పోచారం మధ్య మాటల యుద్ధం బహిరంగంగానే హద్దులు దాటుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనే వాదన తెర మీదకు వస్తోంది. ఇప్పుడు ఇద్దరు నేతల అనుచరులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే కొట్టుకున్నారు. అయితే
ఇద్దరు మధ్య ఆధిపత్య పోరు తగ్గించేందుకు అధిష్టానం ప్రయత్నం చేయకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. గతంలో సీఎం రేవంత్ కూడా టీడీపీలో పనిచేశారు. వీరిద్దరూ పార్టీలో చాలా ఆప్యాయంగా ఉండేవారు. అందుకే పోచారం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. అటు ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా కాంగ్రెస్లో కొందరు నేతల నుంచి మద్దతు ఉందని అంటున్నారు. అందుకే బాన్సువాడ గొడవ విషయంలో హైకమాండ్ పెద్దలు పెద్దగా తలదూర్చడం లేదని సమాచారం. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే ఇద్దరు నేతలు రచ్చరచ్చకు దిగడంతో ఇక మీదట ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.